అంత మోసం ప్రపంచంలో మరొకటి లేదు. మాట ఏంటి ఏపీ పాలిటిక్స్ ఎలా ఉంది? 100 రోజులు అవుతుంది. కొంత ఎడ్యుకేషన్ విషయంలో, హాస్పిటల్ విషయంలో. మరి ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడైనా మరి ఈయన పరిపాలన ఎట్లుంటుందో చూడాలి మనం. వాస్తవంగా అంతకుముందు ధ్వంసం చేసిన పరిస్థితి మనకు తెలుసు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ధ్వంసమే అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఏం చేసిండో మనకు తెలుసు, ఆంధ్రలో ఏం చేసిండో తెలుసు. చంద్రబాబు నాయుడు ఆయనకి ఎవరు కృతజ్ఞత చెల్లించుకోవాలి? చంద్రబాబు నాయుడిని జైలు వేసినప్పుడు రోడ్ల మీదకి కొన్ని ధర్నాలు చూసినాం మనం. ఓ రోజు చూస్తే ధర్నా అంతా 6 అడుగులు ఎత్తున్నారు, భారీగా ఉన్నారు, పెద్ద పెద్ద కాయాలు 6 అడుగులు ఉన్నారు. అది ఏంది చంద్రబాబు నాయుడు కోసం ఈ ధర్నా కోతులు ర్యాలీ ఏందని చూస్తే మొత్తం కమ్మోళ్ళే. అంటే కరెక్టే పాపం, వాళ్ళు ధర్నా చేయడం కరెక్టే. ఎందుకు అని అంటే వాళ్ళందరినీ బాగు చేసిండు చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు యొక్క 30 ఏళ్ళు అనుకుంటాను నిన్న, ఈ 30 ఏళ్ళ ఆయన యొక్క అధికారం ద్వారా లబ్ధి పొందిన ఫలాలు పొందింది కమ్మాసే 90%. కానీ అణగారిన వర్గాలకు ఆయన ద్వారా అనుకున్నది ఏమీ జరగలేదు. రేపు జరిగిద్దనే నమ్మకం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో, ఆయన రాజ్యం ద్వారా మరి వాళ్ళు కసిగా పగతో కమ్మవారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కసిగా పగగా కమ్మవారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న కమ్మ గవర్నమెంట్ అణగారిన వర్గాలకి మేలు చేస్తుందని మేమెట్లా నమ్ముతాం సార్? కాపులు కూడా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఉంది గవర్నమెంట్లో, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది అక్కడ. అదే టీడీపీ గవర్నమెంట్ లేదు. అదే పవన్ కళ్యాణ్కి అధికారం ఉందా అక్కడ? ఉప ముఖ్యమంత్రిగా కాదా? ఉప ముఖ్యమంత్రి రాజ్యాంగంలో ఎక్కడైనా చూపిస్తారా? ఉప ముఖ్యమంత్రి మంత్రి అంతే. మంత్రి ఉప ముఖ్యమంత్రి అనేది లేదు రాజ్యాంగంలో. అందుకనే ఉప ముఖ్యమంత్రి అనుకోవడం అనడం అవమానం. అది ఆయనకి అవమానం కదా. పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ఉప అనే ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. కానీ సాంప్రదాయంగా చాలా రాష్ట్రాల్లో అటువంటి. అందుకనే ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు చేతిలో రేపు బలిపీఠం ఎక్కబోతున్నాడు. ఎలా? అంతే. ఎందుకు అని అంటే ఏపీకి కూరలు లేనటువంటి పులి అది. ఆ కూరలు లేని పులికి మనలాంటి వాళ్ళ మద్దతులు ఇచ్చి బానిసల్లాగా పనిచేసి అనేక రాష్ట్రాల్లో అనేక కులాలు, అణగారిన కులాలు బీజేపీకి అధికారాన్ని ఇచ్చినాయి. ఇక్కడ కృతజ్ఞతల చొప్పున బీజేపీకి అధికారం ఇయ్యేది. అందుకని వర్గీకరణ చేసినా, మాట ఇచ్చినా, వాగ్దానం ఇచ్చినా, కార్యాచరణ చేసినా దానికన్నా కొన్ని వేల కోట్ల రెట్ల శక్తి మాదిగల నుంచి ఆ పార్టీలోకి పోయింది అంటాను. దయచేసి ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాలి. అంటే ఛాయ్ నీళ్ళు చల్ల నీళ్ళు నోట్లో పోసి మన కొంపకి నిప్పు పెట్టి ఉన్న భూమిని, రాజ్యాంగ హక్కుల్ని లాక్కుంటే అప్పుడు వర్గీకరణ ఎక్కువ, మన నుంచి దోపిడీ చేసింది ఎక్కువ, సాధించిన దానికంటే కోల్పోయింది ఎక్కువ కదా. అందుకనే ఇది 100% కృతజ్ఞతతో అన్ని పార్టీలకి ఓట్లు వేయించడం అన్నంత